నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులందరూ కూడా అనుమానాస్పదంగా ఒకరొకరుగా మృతి చెందుతున్నారు. మరి దీనిపై అయితే ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇప్పటికే సిట్ వేసినా సరే నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా దీనిపై చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. డీజీపీని పిలిపించి మరి దీనిపై మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు. అశోక్ గారు నమస్తే. నమస్తే అండి. అశోక్ గారు 2019లో జరిగిన ఈ హత్య 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ఉండగా కూడా చాలా మంది సాక్షులు అనుమానాస్పదంగానే మృతి చెందడం జరిగింది. ఇప్పుడు కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది. మరి దీనిపై అయితే ప్రభుత్వం సీరియస్ గా ఉంది. గత 5 ఏళ్లలో కూడా ఈ కేసు ముందుకు వెళ్ళలేదు. మరి ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి ఈ మ్యాటర్ వచ్చింది కాబట్టి ఈ కేసు ఎలా ముందుకు వెళ్ళబోతుందంటారు? అంటే ఇంకా నిందితులు అందరూ కూడా అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్లు ఎవరైతే ఈ యొక్క వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళపైన కూడా అంటే వాళ్ళు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తూ ఉండడం జరిగింది. వీళ్ళు ఏ విధంగా మరణించారనే దానికి ప్రస్తుతం సిట్ వేసినది మన రాష్ట్ర ప్రభుత్వం. ఈ సిట్ వల్ల కూడా కనుక్కోని పక్షంలో సిబిఐ వీళ్ళ విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళు ఎందుకు మరణించారు, 66 ఏళ్ల వ్యక్తి రంగన్న ఎలా మరణించాడు, ఎందుకు మరణించాడు అని సిబిఐ ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా దర్యాప్తు చేసే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం మొత్తం బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకునింది. ఎంత మేరకు సీరియస్గా తీసుకునిందంటే నిన్నటికి మనం చూసాం మంత్రివర్గ సమావేశం అయ్యి, ఎందుకంటే ప్రభుత్వం పైనే కదండి చెడ్డపేరు వచ్చేది. 9 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. నాలంటోడో ఇంకొకరు ఎవరు కూడా సహజంగా ఏమనుకుంటారంటే ఏ ప్రభుత్వం అయినా అంతే కదా, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇంకా 10 ఏళ్ళైనా తేలదు అనేది సహజంగా పార్టీలకు అతీతంగా అందరూ అనుకుంటానే ఉన్నారు. కానీ వీళ్ళు వచ్చింది 9 నెలలే. కానీ చాప కింద నీరులాగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఏమి జరుగుతుంది అనేది ప్రభుత్వం ఒక కంటితో కనిపెడతానే ఉంది. అందులో భాగంగానే అంటే ప్రభుత్వం సీరియస్గా ఇన్వాల్వ్ అవుతుందని ఆ యొక్క విషయం గ్రహించిన ఎవరైతే ఈ కేసులో ఫౌండేషన్ లెవెల్లో ఉన్నారో ఎవరనేది ఇప్పుడు అప్రస్తుతం అవన్నీ పోలీసు వారు కానీ సిబిఐ కానీ తెలుస్తుంది. వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి రంగన్నను కూడా చనిపోయేట్టుగా చేశారు. దీంట్లో పూర్వాపరాలు పరిశీలించిస్తే 2004 ఆ సమయంలో పరిటాల రవి చనిపోయినాడు. వీళ్ళ పోకడ ఏ విధంగా ఉంటుందంటే వైఎస్ కుటుంబం కావచ్చు, ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క వాలకం ఏ విధంగా ఉంటుందంటే పాము తన పిల్లలను తానే చంపుకున్నట్లు ఎవరైతే వీళ్ళకి సాయం చేస్తారో వీళ్ళకి సాయం చేసిన పాపానికి ఆ కేసులో ఇన్వాల్వ్ అయినారు కదా, పరిటాల రవి హత్య కేసులో మొద్దు సీనుని కావచ్చు, మనం చూసాం ఒకరి వెనకాల ఒకరు చనిపోవడం చూసాము. మొద్దు సీను కావచ్చు, ఓం ప్రకాష్ కావచ్చు, తర్వాత మద్దిల చెరువు సూర్యనారాయణ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ లైన్గా జైలుకి వెళ్ళడం జరిగింది. సేమ్ అదే కేసు రిపీట్ అయ్యే విధంగా ఫస్ట్ కె శ్రీనివాసరెడ్డి అనే ఆయన చనిపోయినాడు. అసలు ఈ కె శ్రీనివాసరెడ్డి అనే ఆయన ఎవరంటే అక్కడికి వెళ్ళి రక్తపు మరకలు తుడిచిన వ్యక్తి. ఇదంతా నిశ్చితంగా పరిశీలించింది ఎవరు? నిన్న మొన్న చనిపోయినటువంటి రంగన్న, 66 ఏళ్ల వ్యక్తి. ఇతను కె శ్రీనివాసరెడ్డి రక్తపు మరకలన్నీ తుడిచాడు. అది అలా ఉండగా జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో హైదరాబాద్లో ఉన్నాడు. హైదరాబాద్ నుండి ఇక్కడ ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారు మరణం జరిగిందో సహజంగా ఆయన 6 నుండి 7 కిలోమీటర్ల పరిధి కూడా వెళ్ళడానికి ఇమ్మీడియట్గా హెలికాప్టర్లో వెళ్తాడు. ఆ రోజున ఆయన విమానంలో వచ్చి రేణిగుంటకు రావడం కానీ లేదా కడపకు వచ్చినా ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి ఉండొచ్చు. సొంత బాబాయ్ అయిపోయా, స్వయాన తండ్రి తమ్ముడు అయిపోయా. ఆ సమయంలో ఆయన రోడ్డు మార్గంలో పయనించడం చాలా అనుమానాస్పదానికి తావునిచ్చింది. ఈ క్రమంలో ఆయనకి డ్రైవర్గా పనిచేసినాడు నారాయణ యాదవ్. వైఎస్ కుటుంబంలో 30 ఏళ్ళుగా డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు నారాయణ యాదవ్. ఈ యొక్క సిబిఐ వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయినట్టు ఏమవుతుందంటే దారిలో వచ్చేటప్పుడు ఆయన ఫోన్ కాల్స్ ఎవరితో మాట్లాడినాడు, అసలు మీరు విన్నది ఏం విన్నారు అన్నట్టు నారాయణ యాదవ్ను కూడా కార్నర్ చేసే అవకాశం ఉంది. ఆయన ఏమి పోకపోవచ్చు నారాయణ యాదవ్, కానీ జగన్మోహన్ రెడ్డి అతి తెలివిపరుడు. అది ఉంటుంది కదండి, తెలివైనోడు కంటే అతి తెలివైనోడు ఇంకా గొప్పోడు అన్నట్లు. సో ఎంత దూరం ఆలోచన చేశానంటే జగన్మోహన్ రెడ్డి ఈ నారాయణ యాదవ్ను కూడా సిబిఐ పరిధిలోకి తీసుకొని ప్రశ్నిస్తారని చెప్పి నారాయణ యాదవ్ను కూడా అనుమానాస్పద పరిస్థితిలో చంపేశారు. తర్వాత మనం చూస్తే ఈ యొక్క కేసు సిబిఐ ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత స్వయాన భారతిరెడ్డి తండ్రి ఈసీ గంగిరెడ్డి, కడప జిల్లాలో మంచి పేరున్న వ్యక్తి, మంచి హాస్పిటల్ నడుపుతున్నాడు. అతనికి ఏం చేశారంటే వీళ్ళు ఏదైతే కేసులో ఇన్వాల్వ్ అయిపోయినారో దస్తగిరితో సహా పోలీసులకి ఏ యొక్క వాంగ్మూలాలు కానీ ఏ యొక్క సాక్ష్యం కానీ దొరికే పరిస్థితి లేకుండా అక్కడ పోయి ఏ విధంగా క్లీన్ చేసుకుంటారో నాకు తెలియదు, నా పరిధి ఎట్లుంటుందో. ఆ హాస్పిటల్కి పోయి నీట్గా చేతులు అన్నీ వాష్ చేసుకొని వచ్చేసారంట. ఆ క్రమంలో ఆ విధంగా హాస్పిటల్ ఉపయోగపడింది ఈసీ గంగిరెడ్డికి సంబంధించి. అదే క్రమంలో ఆయన కుట్లు వేసిన డాక్టర్ కూడా ఈసీ గంగిరెడ్డి, స్వయాన భారతిరెడ్డి తండ్రి, జగన్మోహన్ రెడ్డికి మామ. ఆయన కూడా ఈ కేసు ఇలా ఉండగా నేషనల్ లెవెల్లో అన్ని మీడియాలో వచ్చిందండి ఆ రోజు, గంగిరెడ్డి చనిపోయిన రోజు.
ఆయన చనిపోవడం జరిగింది అనుమానాస్పద పరిస్థితుల్లో. ఇది ఇలా ఉండగా తర్వాత ఇప్పుడు అభిషేక్ రెడ్డి కావచ్చు, అభిషేక్ రెడ్డి కూడా అలానే చనిపోయినాడు. ఈ యొక్క డాక్టర్ అతను ఆయన ఏ విధంగా ఇన్వాల్వ్ అయినా అంటే జగన్మోహన్ రెడ్డికి అప్పుడు కోడికత్తి అని గాయం అయింది కదా, అది కుట్లు వేసిన క్రమం. కానీ మరి ఈ సిబిఐ ఇన్వాల్వ్ అయిపోయి అభిషేక్ రెడ్డిని ప్రశ్నించినప్పుడు ఒక విషయం చెప్పినాడు, నేను వెళ్ళినప్పుడు రక్తపు మరకలు ఉన్నాయి, నేను డాక్టర్ కాబట్టి అది సహజ మరణం కాదు, ఏదో మర్డరో ఏదో జరిగిందని నేను అనుమానం ఉంది నాకు అని చెప్పి సిబిఐకి ఆయన వాంగ్మూలం ఇచ్చాడు. ప్రతి ఒక్కరి స్టేట్మెంట్స్ ఉన్నాయండి, కేవలం పోలీసులకి వాంగ్మూల రూపంలో ఇచ్చినారు. ప్రతి ఒక్కరి స్టేట్మెంట్స్ ఉన్నాయి, రిటర్న్ ఫామ్, అదంతా ఓరల్ ఫామ్ కూడా కాదు. సో ఆయన అభిషేక్ రెడ్డి ఏదైతే వాంగ్మూలం ఇచ్చాడో ఇది వెనకటికి ఏదో విధంగా ఉండదురా నాయన, తేడా వచ్చే విధంగా ఉండదని చెప్పి పాపం లాస్ట్ 7-8 నెలల నుంచి ఆయన హాస్పిటలైజ్ అయిపోయి 1.5 నెలల క్రితం ఆయన కూడా చనిపోయినాడు. అభిషేక్ రెడ్డి మంచి భవిష్యత్తు ఉండే వ్యక్తి అభిషేక్ రెడ్డి. ఈయనకు సాయం చేసిన పానాన్ని, అతి చిన్న వయసు కూడా అండి అతను 34-35 సంవత్సరాల్లో ఉంటాయి. ప్రొఫెషనల్గా డాక్టర్, ఆయన ఏ చెడు అలవాట్లు కూడా లేవని చెప్తున్నారు. సో ఈయనకు సాయం చేసిన పాపానికి, జగన్మోహన్ రెడ్డికి సాయం చేసిన పాపానికి ఆయనకు దక్కిన పరిస్థితి అది, ఆయనకు దక్కిన గౌరవం అది. ఇదే రకాన్ని మనం చూస్తే రంగన్న హత్య కూడా అదే విధంగా జరిగింది. ఈ క్రమంలో ఏం జరిగిందంటే గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి 40 ఏళ్ల వ్యక్తి అండి ఆయన. వీళ్ళు ఇంకా రంగన్న 66 ఏళ్ల వయసు, ఇంకా 54 ఏళ్ల వయసు శ్రీనివాసరెడ్డి. వీళ్లకు సంబంధం లేకుండా 40 ఏళ్ల వ్యక్తి గంగాధర్ రెడ్డి అతని పేరు. అతను సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఏముందంటే, నా వరకు శివశంకర్ రెడ్డి అదేవిధంగా మనోహర్ రెడ్డి అంటే వైఎస్ మనోహర్ రెడ్డి వీళ్లతో నాకు రాయబారానికి పంపించారు, ఈ హత్య నేనే చేశాను అని నా పైన వేసుకుంటే 10 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పినారు అని వాంగ్మూలం ఇచ్చాడు ఇతను. ఆయన సిబిఐకి వాంగ్మూలం ఇచ్చినాడు. ఈ క్రమంలో వైఎస్ మనోహర్ రెడ్డి స్వయాన వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి ముగ్గురు అన్నదమ్ముళ్ళు, వీళ్ళ పేర్లు ఆటోమేటిక్గా బయటకు వస్తాయి. గంగాధర్ రెడ్డి కన్నా పోలీసులు వలయంలో కన్నా చిక్కుకుంటే ఆటోమేటిక్గా వైఎస్ భాస్కర్ రెడ్డి అనే అతను సర్కిల్లోకి వస్తాడు. కాబట్టి ఈయన్ని సింపుల్గా ఎలిమినేట్ చేసేశారు. 40 ఏళ్ల వయసు అతనిది. అంటే 10 కోట్లు ఇస్తామని చెప్పినారు, అందుకు నేను ఇన్వాల్వ్ అయినాను బా అని కోర్టుకు చెప్పినందున ఇదే క్రమంలో ఈ కేసు ఎలా ఉండగా వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళ నాయన అయినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. సో ఈ కేసులో మరిన్ని మరణాలు సంభవించే అవకాశం ఉంది అని చెప్పి దాదాపు 1250 మంది ఇన్వాల్వ్మెంట్ ఉందంట. అంటే వెనకలు ఉన్నటువంటి సాక్షులు. ఈ లిస్టు ఏ మేరకైనా ఉండొచ్చు. ఇప్పుడున్నటువంటి మంత్రులు అత్యంత జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అందరికీ సూచించారు. డీజీపీ లెవెల్ వ్యక్తిని కూడా, అంటే డీజీపీని పిలిపించి కూడా హై ప్రొఫైల్ కేసుగా చూసి సాధ్యమైనంత త్వరగా ఈ కేసును ముగించే విధంగా చేయమని బాబు గారు సీఎం హోదాలో ఉండి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఈ కేసు పైన పులివెందుల ఎస్పీ కూడా మాట్లాడడం జరిగిందండి. మరి ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. మరి ఈ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా త్వరలో శిక్ష పడే అవకాశం ఉందంటారా? 100% ఉంది. పేరు చెప్పొచ్చో చెప్పకూడదో నాకైతే తెలియదు, కానీ గతంలో పనిచేసినటువంటి మాజీ ఎంపీ వాళ్ళ మదర్కి బాగలేదు అని చెప్పి, అంటే సిబిఐ వారు వస్తూ ఉన్నా కూడా అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలోని పోలీసులను వాడుకొని ఆ యొక్క కడప కర్నూలు మధ్యలో ఆ హాస్పిటల్లో వాళ్ళ అమ్మను పెట్టి అక్కడనే ఉన్నాడు. పలానా ఎంపీ, ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి పలానా ఎంపీ అక్కడే ఉన్నాడు. మన రాష్ట్ర పోలీసులను వాడుకొని సిబిఐని కూడా తరిమేసిన శక్తి ఎవరిదైనా ఉన్నదంటే అప్పట్లో పనిచేసినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. సో మన క్లియర్ కట్గా మొత్తం దేశం మొత్తం తెలుసు. అక్కడ మొహమాటమే ఉన్నదండి, అందరిలో ఉండేదే విషయం చెప్తున్నా. వైఎస్ అవినాష్ రెడ్డి అతని పేరు. అతన్ని కన్నా పట్టుకుంటే ఆటోమేటిక్గా వెనకలు ఎవరైతే మూలస్తంభంగా ఉన్నాడో ఆ వ్యక్తి కూడా సర్కిల్లోకి వస్తాడు, అతను కూడా జైలు శిక్షకి అర్హుడవుతాడు. సో ఈ కేసు కంటే ముందు ఈ యొక్క త్రిబుల్ గారి కేసులో A5గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అతి త్వరగా జైలుకు పోతాడని నేనైతే నమ్ముతున్నాను. మరి మొత్తానికి 5 సంవత్సరాలుగా ముందుకు కదలని ఈ కేసు ఇప్పుడు ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో ఈ కేసు తొందరగా వేగవంతంగా దర్యాప్తు జరుగుతుందని, అదే విధంగా ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారందరికీ కూడా శిక్ష పడడం ఖాయమని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్స్ అండి.